నమస్కారం. ఈరోజు మనం ఆమ్, ఒక స్పోర్ట్స్ విక్టరీ గురించి, కానీ ఆ తర్వాత జరిగిన ఒక విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అవును. 2025లో ఆర్సీబీ వాళ్ళ మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచారు కదా! ఆ సందర్భం. అదే. ఆ గెలుపు తర్వాత బెంగళూరులో జరిగిన సెలబ్రేషన్స్లో ఒక పెద్ద తొక్కిసలాట జరిగింది. ఆ సంఘటన గురించి ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా మన దగ్గర ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాయిటర్స్ లాంటి వార్తాపత్రికల కథనాలు, కొన్ని నివేదికలు ఉన్నాయి. వాటి ఆధారంగా అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకలా జరిగింది, దాని పర్యవసానాలేంటి, ఇవన్నీ పరిశీలిద్దాం. అంటే ఒక సంతోష సందర్భం ఎలా దుఃఖంగా మారిపోయిందో అర్థం చేసుకునే ప్రయత్నం. నిజమే. ముందుగా ఆ గెలుపు గురించి చెప్పుకోవాలి. 18 ఏళ్ల నిరీక్షణ అది. అంటే జూన్ 3, 2025న అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్తో కదా భలే థ్రిల్లింగ్గా జరిగిందా మ్యాచ్. చివరి వరకు ఉత్కంఠ. కేవలం 6 పరుగుల తేడాతో గెలిచారు. విరాట్ కోహ్లీ కూడా చాలా ఎమోషనల్ అయ్యారప్పుడు. ఫైనలీ ఈ మూమెంట్ వచ్చింది అన్నట్టు మాట్లాడారు. ఆ గెలుపు తర్వాత సహజంగానే బెంగళూరులో గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. జూన్ 4న. హ్మ్, మొదట ప్లాన్ వేరే ఉంది. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఒక ఓపెన్ టాప్ బస్ పరేడ్ అని అనుకున్నారు. కానీ అది జరగలేదు కదా. చివరి నిమిషంలో మార్చారు. అవును, అదే అసలు సమస్యకి మూలమనిపిస్తోంది. కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆ పరేడ్ క్యాన్సిల్ చేశారు. ఓ, కొన్ని గంటల ముందా అప్పటికప్పుడు అంత పెద్ద మార్పు అంటే? అవును, దానికి బదులుగా స్టేడియం లోపలే సన్మాన కార్యక్రమం అన్నారు. కానీ ఈ సమాచారం జనాల్లోకి సరిగ్గా సకాలంలో వెళ్ళిందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అదే మరి. ఆ కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ లేకపోవడం చాలా పెద్ద గందరగోళానికి దారితీసింది. ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటికే లక్షల్లో జనం స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు. ఒక అంచనా ప్రకారం సుమారు 2.5 లక్షల మంది. స్టేడియం కెపాసిటీ కన్నా చాలా చాలా ఎక్కువ. 2.5 లక్షలా? అమ్మా, అంతమంది ఒకే చోట? దానికి తోడు ఫ్రీ పాసులు ఇస్తారనే ప్రకటన కూడా వచ్చింది. దాంతో జనం ఇంకా ఎక్కువయ్యారు. అందరూ స్టేడియంలోకి వెళ్లాలని ప్రయత్నించారు. అక్కడే జరిగిందా దుర్ఘటన? తోపులాట మొదలై. అవును, ఆ తొక్కిసలాటలో పాపం 11 మంది చనిపోయారు. మరో 56 మందికి పైగా గాయపడ్డారు. చాలా విషాదం. అసలు ఎందుకిలా జరిగింది? కేవలం జనం ఎక్కువవటం వల్లేనా? అది ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలున్నాయి. స్టేడియం గేట్లు బాగా ఇరుకుగా ఉండటం ఒకటి. హ్మ్. అంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించి దానికి తగ్గట్టు క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ లేకపోవటం ఇంకో కారణం. అంటే సరైన బందోబస్తు, ఏర్పాట్లు లేవు. ఆ చివరి నిమిషంలో ప్లాన్ మార్చడం, ఫ్రీ పాసుల ప్రకటన, ఇవన్నీ కూడా పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి కదా. ఖచ్చితంగా. ఇదొక వైఫల్యాల గొలుసుకట్టు చర్యలాంటిది. క్యాస్కేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒకదాని తర్వాత ఒకటి తప్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? వెంటనే కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం కింద ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్స్, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, కేఎస్సీఏ వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అంటే బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నం మొదలైంది. అవును, కొంతమంది పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేని అరెస్ట్ కూడా చేశారు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్ కూడా చాలా వైరల్ అయింది కదా. అవును, అప్పుడతను ఇండియన్ టీం హెడ్ కోచ్. మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వనప్పుడు ఇలాంటి ఈవెంట్ అసలు చెయ్యకూడదు అన్నారు. చాలా సూటిగా చెప్పారు. భద్రత ఏర్పాట్లపై అది పెద్ద ప్రశ్న. మరి బాధితుల సంగతి, వాళ్ళకేమైనా సహాయం అందిందా? ఆర్సీబీ వెంటనే స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఓహో, అది మంచి విషయం. అలాగే గాయపడిన వారి కోసం ఆర్సీబీ కేర్స్ అని ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా గాయపడిన వాళ్ల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పింది. సరే, ఈ సంఘటన ప్రభావం కేవలం బెంగుళూరు వరకే ఆగిపోలేదనుకుంటా. లేదు, ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి మాస్ గ్యాదరింగ్స్, పబ్లిక్ ఈవెంట్స్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యత గురించి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని ఇది బయటపెట్టిందనమాట. ఒక రకంగా అవును. ఒక చారిత్రక విజయం, ఎంతో ఆనందాన్ని ఇవ్వాల్సిన క్షణం చిన్న చిన్న ప్లానింగ్ తప్పులు, కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇంత పెద్ద విషాదంగా మారడం నిజంగా బాధాకరం. నిజమే. ఎన్నో ఏళ్ల కలతీరిన ఆనందం
కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. ఈ సంఘటన మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చిందనిపిస్తోంది. ఇలాంటి పెద్ద సంఖ్యలో జనం పాల్గొనే కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఆఖరి నిమిషంలో ప్రణాళికలు మారినప్పుడు హ్మ్. అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే వాళ్ల భద్రతకు ఎలా పూర్తి హామీ ఇవ్వగలం? కేవలం రియాక్ట్ అవ్వడం కాకుండా ప్రోయాక్టివ్గా ఎలాంటి పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.